బీసీ ఏమంటారు, బీసీ బిల్లు కానీ బీసీలకు చెందిన జీవో కానీ ఇది ఏది స్థానిక సంస్థల కోసమే. ఇది అర్థమైందా? ఇక చట్టసభలు, విద్యా సంస్థలు వీటన్నిట్లో కాదు, ఓన్లీ స్థానిక సంస్థలకు రిలేటెడ్. ఇది స్థానిక సంస్థలు అంటే ఎన్నికలు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇంతవరకే. ఆ కింది స్థాయికే ఇంత ఇంత అడ్డుపడుతున్నారు. ఓకే, విద్యా సంస్థల బీపీ మండల్ ఆ మండల్ కమిషన్ ద్వారా ఆ 27%కే వాళ్ళు ఎంత గొడవ చేసిండ్రు, ఎన్ని ఇబ్బందులు పెట్టిండ్రు. ఇక తర్వాత ఆ యొక్క ఇది అద్వానీ మోడీ కలిసి ఒక ఇది దొంగ బీసీ అయినటువంటి మోడీ ఒక మోద్గాచి కులానికి చెందిన గానుగ ద్వారా తీసిన నూనె అమ్ముకునే వ్యాపార కులానికి చెందిన బనియా మోడీ బీసీ అని దొంగ లెక్కలు పెట్టుకొని కథలు పడుతూ, ఓకే, సో అట్లా దేశమంతా రథయాత్ర స్టార్ట్ చేసి బీసీ బిల్లు పాస్ కాకుండా చేశారు అప్పుడు. ఓకే, ఇప్పుడు కూడా ఇది బీసీ చూడండి మీరు ఎంత ఇది చేస్తున్నారు. 50% జనరల్ కేటగిరీ అంటారు, 50% దాటొద్దు అంటారు. మరి 50% దాటొద్దు అన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ కింద 10% దాటింది కదా. ఈడబ్ల్యూఎస్ ఎవరు అడిగినరు? సంవత్సరానికి 12 లక్షలు అంటే నెలకు ₹1,00,000 సంపాదించేటువంటి అగ్రకులం వాడు పేదవాడంట. మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000 వస్తున్నాయి ఆ నెలకి. ఎవడు అడగకున్నా వాడు చట్టం తెచ్చిండు, ఏ కోర్టు అడ్డం చెప్పలేదు, ఏం చేయలేదు చట్టానికి. కానీ జీవో కాన్సెప్ట్ డైరెక్ట్ చట్టమే. అర్థమైందా? అంటే వడ్డించేటోడు మనోడు పైన ఉంటే మనకి మూలలో కూర్చున్నా మనకు వస్తాయి అడగకున్నా. మనం కొట్లాడినా మనకేమీ వస్తలేవు. నెత్తి నోరు కొట్టుకున్నా వందల సంవత్సరాలు నెత్తి నోరు కొట్టుకున్నా మనకేం వస్తలేదు. అంటే దీని అర్థం ఏంది? ఇక లాస్ట్కి ఏం మిగిలింది మనకి? మీడియా సంస్థలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి, కోర్టులు వాళ్ళ కంట్రోల్నే ఉన్నాయి, చట్టసభలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళ జనాభా ఎంత? 10% కూడా లేరు. 10% 90% అని కాల్స్క తింటూనే ఉన్నాడు 1000 సంవత్సరాల నుంచి. ఎందుకని? ఆడ ఉడవ పుస్తకం రాసిండు, శత పుస్తకం. ఓకే, మనుధర్మశాస్త్రం, ఇడు పైన ఉండాలి, ఇడు కింద ఉండాలని రాసిండు. సో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. భూమి అంతా గుంజుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని మా దగ్గర మేము అందరిని కంట్రోల్ చేస్తామంటే పంచియండి. భూమి అందరిది కదా. భూమి ఒక్క పర్టికులర్ కులం ఉంది కాదు కదా. భూమి అందరి ప్రజలది కదా. అందరికి సమానంగా పంచియండి. ఒక్కొక్క దగ్గర 600 ఎకరాలు ఎందుకు? కొట్లాట ఎక్కడిది? అంటే ఎంత దుర్మార్గులు ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది. ఓకే, కాబట్టి మనకి ఆ అంబేద్కర్ గారికి దళిత్, ఎస్పెషల్లీ దళిత్ ఎస్సీ ఎస్టీలు అంబేద్కర్ గారికి రోజు పూజ చేసినా తప్పులేదు. ఎందుకంటే ఆయన అంత గట్టిగా కొట్లాడకపోతే, చట్టం చేయకపోతే ఇవాళ వాళ్ళ బతుకులు, ఓకే, ఇవాళ బీసీలో ఎట్లున్నాయో అట్లనే ఉంటుండే. ఒక్కరు కూడా చదువుకోకపోదురు, ఒక్క దళితుడు కానీ ఒక్క గిరిజనుడు కానీ చట్టసభలో ఉండేవాళ్ళు కాదు ఎస్సీ ఎస్టీలు. సో కాబట్టి ఎస్సీలు ఎస్టీలు అంబేద్కర్ గారికి రోజు పూజ చేసినా తప్పులేదు. అర్థమైందా? కానీ బీసీలకి ఎంతమంది కొట్లాడినా, ఎంత పెద్ద జనాభా ఉన్నా, మాకు బీసీల కోసమే పుట్టిన మా పార్టీలని సంకలు గుద్దుకున్నా ఓట్ల కోసమే తప్ప సమయం వచ్చినప్పుడు అన్ని పార్టీలో ఉన్న అగ్రకుల దొంగలు ఏకమై కానిస్తలేరు. ఈ బీసీలలో ఎడినా కొడుకులకి ఐకమత్యం లేదు, గట్టిగా కొట్లాడరు, ఎవరి పనులలో ఆడుంటాడు. అదే ఎస్సీలు ఎస్టీలు సమయం వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలకు తెగించి కూడా కొట్లాడతారు. వాళ్ళు కొట్లాడడం వల్ల ఎంతో కొంత వాళ్ళకి ఫలితాలు వస్తున్నాయి. అదే బీసీలలో ఎడ్డిముండ కొడుకులు వాడు ఈ యొక్క మనువాదాన్ని వీడే భుజాన్ని వేసుకుంటాడు. శంభుకుని చంపిన రాముణ్ణి వీడే జై శ్రీరామ నమస్తే పెట్టుడు బంద్ చేసి జై శ్రీరామ అంటున్నాడు. జై శ్రీరామ అంటున్నాం అంటే అర్థమైంది? ఆ యొక్క ఆర్యుడి యొక్క, ఆ మనువాది యొక్క భావజాలాన్ని నువ్వు తూచా తప్పకుండా వాటిస్తా. హనుమంతునికి ఎందుకు హనుమంతుని పైకి లేపుతాడు? హనుమంతుని లెక్క ఎందుకు ఉండాలి? ఆ ఆర్యుడిని గుండెలలో పెట్టుకోవాలి. ఆర్యుని వాడు ఏం చెత్త చెప్పినా దాన్ని అంగీకరించాలి. శంభుకుని చంపడం కరెక్ట్ అనాలి. వాడి ఏకలవ్యుడిది బొటన వేలు కోసి అనడం అది కరెక్ట్ అని ఒప్పుకోవాలి. జై శ్రీరామ్ అంటున్నాం అంటే ఇవన్నీ చెత్త ఒప్పుకోవాలి. అర్థమైందా? నిండు శూలాలైన గర్భవతి అయిన భార్యని అడవిలో వదిలేసి రావడం కరెక్ట్ అని ఒప్పుకోవాలి జై శ్రీరామ్ అంటున్నాం అంటే. మరి ఆ లుచ్చనా కొడుకు జై ఎల్లమ్మ జై పోషమ్మ అనడు, ఆ జై శ్రీరామ్ అని అనుమనేటోడు. హనుమాన్ రే ఎవడైతే బీసీ లుచ్చనా కొడుకులు ఉన్నారు కదరా, గౌన్లకి ఎల్లమ్మ ఎక్కువ ఇది కదా, అట్లనే గంగపుత్రులకి గంగమ్మ తల్లి కదా. సో ఈ తల్లులని
జై గంగమ్మ తల్లి, ఓకే, జై ఎల్లమ్మ తల్లి, జై పోషమ్మ తల్లి అని హనుమను ఒక ఆర్య లంచ కొడుకుని, ఆర్య బనియా గాని, ఆర్య బ్రాహ్మణ గాని, ఆర్యుడు గాని, ఇక్కడ ఉన్న బాబనోని గాని హనుమాన్ చూద్దాం. మరి నువ్వెందుకు అంటున్నావురా జై శ్రీరామ్ లంబడి కొడక? జై శ్రీరామ్ అంటే అది ఒక వ్యక్తి కాదు, అక్కడ వాడి ఆధిపత్యాన్ని, ఆ నార్త్ని బంద్ చేయర్రి. మార్వాడి షాపులలో కొనుక్కొని బంద్ చేయర్రి. మా ఇంట్లో చేసుకొని తినర్రి, లేకపోతే తెలంగాణ వంటకాలు ఇప్పుడు అందరు చేస్తారు కదా, సర్వపిండి గిరవపిండి, ఇవే తినండి. ఆ మార్వాడి షాపులలో కొనుక్కోకండి, రెండు రూపాయలు ఎక్కువైనా సరే. వాడి ఆధిపత్యాన్ని మనం అంగీకరించొద్దు అనేది ఇక్కడ మన బాధ. అర్థమైందా? వాడి కల్చర్ని, వాడి ఆధిపత్యాన్ని మన మీద రుద్దుతా అంటుండే కానీ మనది వాడు తీసుకోవడానికి సిద్ధంగా లేడు. మరి ఎన్నాళ్ళు భరిద్దాం? ఇట్లనే ఉందామా? షాలోడు అట్లనే మగ్గం వేసుకుంటా, అట్లనే బక్కజిక్కిన షాలోడు అట్లనే ఉందామా? ఆ ముదిరాజులు అట్లనే పండ్లు అమ్ముకొని బతుకుదామా? ఇంకో ఆ మాదిగైనా అట్లనే చెప్పులు కుట్టుడు, డప్పులు కొట్టుడు చేద్దామా? ఇక సాకలైన అందరి ఎక్కబడి వాళ్ళ కొడుకు ఈ మన్మడి దొడ్డికి కూడా సాకలైన అట్లనే ఉతుకుదామా? మరి వాడేం చేయాలి? మన కాలు మొక్కించుకుంటాడు, మనము గులాంగిరి చేయించుకుంటాడు. వాళ్ళ ఇంట్లో పాలు విండాలి, వాడిని వ్యవసాయం చేయాలి. వాడేం చేస్తాడు? ఇంకా మనని తంతాడు, మన భూములు కబ్జా పెట్టి మనం తంతాడు. ఎల్లకాలం ఇట్లనే ఉందామా? ఆలోచించండి రా గాడిది కొడుకులారా. పనికిరాని యొక్క మీడియా సంస్థలకు వచ్చి అది ఇది కాదు. టైం వచ్చినప్పుడు పోరాటం చేయాలి. అర్థమైందా? ఈ సంఘాలన్నీ మందకృష్ణ ఈడు ఆడు కూడా నేను అమెరికా నుండి ఇలా చెప్పిన దానికి ఆడు మందకృష్ణ ఇట్లాంటి వాళ్ళందరూ ఆడొచ్చి ముందు మైక్ ముందు చెప్పిన దానికి ఏం తేడా ఉందిరా? మీరు గ్రౌండ్ లో ఉన్నారు, మీ వెనకాల ఒక గ్రౌండ్ లెవెల్లో ఏమైనా యాక్టివిజం చేసి కొట్లాడితే రోడ్లను దిగ్బంధం చేసి అసెంబ్లీ ముందట, పార్లమెంట్ ముందట మూతి గుడ్డలు కట్టుకొని కంటిన్యూస్ గా ఆ రైతులు ఎట్లయితే నల్ల చట్టాల కోసమో, తెలంగాణ ఉద్యమం కోసమో వంట వార్పులో చేసినట్టు ఏమైనా గ్రౌండ్ లెవెల్లో రోడ్ మీదకి వచ్చి చేస్తే ఏమన్నా వాడు చెప్పిన కొంత మనకు ఉపశమనం కలిగిస్తాడు. ఆ బీజేపీ లంచకొడికైనా ఎవడైనా ఎంత దుర్మార్గుడైనా ముజసే గల్తీ హువా, ముజసే మాఫీ హువా అని ఆడు మళ్ళా మనకి పెళ్ళాన్ని చెప్పాల్సి మన్ కీ బాత్లు వచ్చి మనకి చెప్తాడు. ఈ లంచ కొడుకులు ఎవడు కొట్లాడు? వాడే బీజేపీ వాడే మంచోడు అని సంకనాకుతారు ఈ బాడుకోలు, బీసీ నాయకులు అని చెప్పుకునే రుచ్చ బాడుకోలు కాదు. ఆనాడు ఇబ్బంది పెట్టింది వాడే, పొద్దుగా లేస్తే గుళ్ళల్లా మనని చెత్త నింపుతుంది వాడే. ఒక్క బీసీ అని గుళ్ళ పూజారి ఏమనరా బాపం లంచ కొడుకుని చేయమన్, సంస్కృతంలో చెప్పేది తెలుగులో చెప్పమన్. అరే ఎక్కడరా బీసీ నా కొడుకులకు సిగ్గుశరం లేదు. వాళ్ళు బాబున్నారు సంకనాకుతారు బాడుకోలు. కామన్ సెన్స్ ఉండాలిరా. మరి మొక్కండి రా, అరే మాకు బీసీ బిల్లు పాస్ కావాలని మొక్కండి. అరే బాపన్ లంచ కొడుక నువ్వు పూజ చేయరా, బీసీ బిల్లు పాస్ కావాలని ఈ చాంపియన్ పొలగొట్టండి గుళ్ళకి పోయి. చేయనియాడు వాడు పూజ. వాడు ఒక సిస్టమేటిక్ గా మన మీద ఆధిపత్యం చేస్తున్నాడు, మనని కావాలని నాశనం చేస్తున్నాడు అనేది గ్రహించలేని బీసీ ముండ కొడుకులు వాడు ఒక్క బీజేపీ నాయకుడి యొక్క ఆర్యబాబన్ అనే పిల్లలు మంచిగా ముస్లింలతోటి వ్యాపారాలు చేస్తున్నారు, విదేశాలు ఉంటున్నారు, అన్ని లగ్జరీ అనుభవిస్తున్నారు. ఎవరి రోడ్ల మీదకి వచ్చి జంబి కత్తులు పెట్టుకొని చచ్చిపోతుంది, చంపుతుంది, సస్తుంది, జైల్లోకి పోతుంది మళ్ళీ బీసీ ముండ కొడుకులే. సిగ్గుశరం లేదురా? ఆ బాపనోడు నిన్ను వాడుకుంటాడని గమనించలేవురా? ఆలోచించండి. ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఏది రాహుల్ గాంధీ ఆయన ఒక చిత్తశుద్ధితో ఇది అన్యాయం జరుగుతుందని ఆయన బీసీ వాదన, రాజ్యాంగ పరిరక్షణ మీద కొట్లాడి వారికి 400 సీట్లు రాకుండా చేసేసి, రాజ్యాంగాన్ని మార్చకుండా చేసేసి, ప్రతి రాష్ట్రంలో బీసీలకి ఏది బిల్లు పాస్ కావాలని బీసీ లెక్కలు ఆ రెడ్డి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకి నచ్చకపోయినా రాహుల్ గాంధీ ఇనిషియేటివ్ వల్ల, కాంగ్రెస్ కున్న ఐడియాలజీ వల్ల, ఓకే, అప్పుడు పివి నరసింహారావుకి నచ్చకపోయినా ఇందిరాగాంధీ తెచ్చిన చట్టం వల్ల భూములు వంచేయాల్సి వచ్చింది. అట్లా అనేకం ఎన్ని కుట్రలు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు చేసినా ఒక కాంగ్రెస్ కి ఒక జాతీయ విధానం ఉంది కాబట్టి సో బీసీ కులగణన చేయడం జరిగింది. అట్లనే ఆ బిల్లు పెడితే గవర్నర్ పంపిస్తే, అసెంబ్లీలో పాస్ చేసి బిల్లు పంపిస్తే ఆ గవర్నర్ లంచ కొడుకు వాడు బీజేపీ సంఘ నాకేటోడు, వాని వెనకాల బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆ గవర్నర్ లంబడి కొడుకు సంతకం పెడతలేడు. ఇది ఏంది? కేవలం లోకల్ బాడీస్ మాత్రమే. ఇది లోకల్ బాడీస్ అంటే సర్పంచ్లకి, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి మాత్రమే. ఇంకా అసెంబ్లీలా, పార్లమెంట్లో దీనికి కాదు. ఇది దానికే ఇన్ని కష్టాలు పెడుతున్నారు. 56% ఉన్న 40%కి మేము ఒప్పుకుంటే కూడా ఇక మహిళలదైతే ఎన్నికల ముందు బిల్లు పాస్ చేసిన కానీ అమలే చేస్తలేడు. జనాభా లెక్కలు చేయాలి 2021
ఇప్పటివరకు 5 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయిపోయింది, ఇంకా చేస్తలేడు. కుట్ర ప్రకారం చేస్తున్నారా, మేలుకొండరా బీసీ ఎడ్డి నా కొడుకులారా, అర్థమైందా? సో ఆ బీసీ బిల్లు ఇప్పుడు బీజేపీ గవర్నర్ గారి దగ్గర ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేయిస్తే దాన్ని బిల్లు వాడు సంతకం పెడతలేడు. బిల్లు సంతకం పెడతలేడు జీవో తెస్తే ఆ జీవో బీఆర్ఎస్ లంచ కొడుకులు, బీజేపీ లంచ కొడుకులు కలిసి మళ్ళీ ఆ జడ్జిలో ఉంటాడు, మళ్ళీ బాపనోడే ఉంటాడు. దాన్ని సుప్రీంకోర్టులో పాస్ అయినాక మళ్ళీ హైకోర్టులో పాస్ అయినాక కింది కోర్టు తీర్పు ఎట్లా వర్తిస్తుందిరా? హైకోర్టు కంటే సుప్రీంకోర్టు పెద్దది కదా. సుప్రీంకోర్టులో ఫేవర్ గా తీర్పు వచ్చినాక హైకోర్టు ఎందుకు వెళ్తుంది కదా? హైకోర్టు ఇచ్చినాక హైకోర్టు మళ్ళీ రివర్స్ లో తీర్పు ఇవ్వడానికి మనకి ఏం అధికారం ఉంది కదా? మాకు హైకోర్టు తీర్పు ఇచ్చినంత ఇందులో మేము చేసేది ఏం లేదని కేసు కొట్టేయాలి. మరి ఈ హైకోర్టు న్యాయవాదులకు తెలియలేదా, జడ్జికి తెలియలేదా? కాబట్టి